చిత్తూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ మర్డర్ ఎఫెక్ట్తో జిల్లా వ్యాప్తంగా 238 మంది కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. ఒక్క పుంగనూరులోనే 20 మంది కానిస్టేబుల్స్ పై బదిలీ వేటు పడింది. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా సిఐఎస్ఐలను బదిలీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మర్డర్ ఎఫెక్ట్ పరంగా జిల్లా వ్యాప్తంగా కూడా 238 మంది కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. ఇది చిత్తూరులో జరిగింది. ఒక్క పుంగనూరులోనే 20 మంది కానిస్టేబుల్స్ పై ఒకేసారి బదిలీ వేటు వేశారు అధికారులు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా సిఐఎస్ఐలను కూడా బదిలీ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చిత్తూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ మర్డర్ ఎఫెక్ట్ తో జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 238 మంది కానిస్టేబుల్స్ ని బదిలీ చేశారు. ఇంకా పై అధికారులను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రేఖ, 2 రోజుల క్రితం పుంగనూరు మండలం కృష్ణాపురంలో రామకృష్ణ అనే టీడీపీ నాయకుని వైసీపీ నాయకులు దారుణంగా హత్య చేసి చంపారు. ఈ ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే గతంలో పనిచేసిన క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేయమని చెప్పినప్పటికీ ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా ఈ విషయాన్ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. గత 9 నెలలుగా తాము బదిలీ చేయమని చెప్పినప్పటికీ బదిలీ చేయలేదంటూ ఫిర్యాదు చేయడంతో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 230 మంది క్షేత్రస్థాయి సిబ్బందిని మార్పు చేశారు. ఇందులో 3 ఏఎస్ఐలు, అదేవిధంగా 40 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు మిగతా వారంతా కానిస్టేబుల్స్. వీరందరినీ వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఒక పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే 20 మందిని కానిస్టేబుల్స్ ను వివిధ ప్రాంతాలకు బదిలీ చేసిన పరిస్థితి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 230 మంది లాంగ్ స్టాండింగ్ ఉండవాలని వివిధ ఆరోపణలు ఉన్నవారు, అదేవిధంగా వారి మీద కొంత ఏదైతే వైసీపీకి సంబంధించిన ముద్ర ఉన్న వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన తర్వాత ఏదైతే ఈ బదిలీల తర్వాత సిఐఎస్ఐలను కూడా బదిలీ చేస్తారని చెప్తున్నారు. రేఖ, దామోదర్, అయితే మొత్తంగా 230 మంది, ఒక్క పుంగనూరులోనే 20 మంది, వీళ్ళంతా కూడా అంటే ఈ పుంగనూరుకు సంబంధించిన విషయానికి వస్తే 20 మందిని బదిలీ చేయడానికి గల కారణాలేంటి? కేవలం మర్డర్ ఎఫెక్టే దీనికి కారణమా, లేదా గతంలో వీరిపైన ఇంకా ఏదైనా వివాదాలు ఉన్నాయా? గతంలో అంటే గత 9 నెలలుగా వీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు తాము కేసులు పెట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో సిఐలను కానీ ఎస్ఐలను కానీ వీరు తప్పుదారి పట్టిస్తున్నారని గతంలో టీడీపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పాతుకుపోయి గత 6-7 సంవత్సరాలుగా ఏదైతే పుంగనూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వీరందరి వల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే వీరిని బదిలీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పుంగనూరు ఏదైతే పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ పూర్తి స్థాయిలో సిబ్బందిని బదిలీ చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మొదటి దఫాలో 230 మందిని బదిలీ చేశారు. మళ్ళా రెండో దఫాలో కూడా మరికొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది. వీరితో పాటు ఎస్ఐసిఎల్ను కూడా బదిలీ చేస్తారని తెలుస్తోంది. రేఖ, రైట్. థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.